పడి ఆ తర్వాత రాయబడిన మాట, వాళ్ళు మనుషుల ద్వారా కలిగే మెప్పును కోరుకుంటున్నారు కానీ దేవుని ద్వారా కలిగే మెప్పుని వాళ్ళు కోరుకోవడంలే. ఆ గుడ్డితనం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంది. ఏ రోజైనా చూడు, మనిషి నన్ను గొప్ప చేయాలా, మనుషులు నన్ను పొగడాలా, మనుషులు నన్ను గొప్ప చేయాలా. మనిషి ఎంతవరకు గొప్ప చేయగలడు, ఎంతవరకు పొగడగలడు? ఇంక చాలాసార్లు చెప్తున్నాను, మనిషి గాలి కొడితే ఒకరోజు గాలి తీస్తాడు. కొట్టిన గాలి ఎప్పుడు అలాగే ఉంటుందా? మీరు చూడండి, సైకిల్ కొట్టి చూడండి అట్లాగే ఉంటుందా? కారు కొట్టి చూడండి అలాగే ఉంటుందా? సరే, బెలూన్ ఊపి ఏమండి దారం చుట్టి 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 జాగ్రత్తగా పెట్టండి, అలాగే ఉంటుందా? ఉండదా? ఉండదు. ఏదో ఒకరోజు పోతుంది అది. ఎప్పుడు గాలి కొట్టించుకోమాకండి, అర్థమవుతుందా? గాలి కొట్టించుకునేవాళ్ళు అంటే గాలి కొట్టేవాళ్ళు కూడా తయారవుతారు, అవునా కదా? గాలి కొట్టే మిషను ఉంది అంటే కారణం ఏంటి చెప్పలేమండి. గాలి కొట్టే పంపు ఉందంటే కారణం ఏంటి? కొట్టించుకునే దానికి టైర్ ఉంది, ఆ ట్యూబ్ ఉంది, సైకిల్ ట్యూబ్ లేకపోతే ట్యూబ్ ఉంది, లారీ ట్యూబ్ ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు అదే లేదనుకో, గాలి కొట్టే మిషన్లు ఎందుకు పనికి వస్తాయి? ఉంటాయా? తీసేస్తారు కదా. మీరు గాలి కొట్టించుకునే వాళ్ళుగా తయారైతే మీకు గాలి కొట్టేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడు రెడీగానే ఉంటారు, ఎక్కడైనా రెడీగా ఉంటారు. మీ ఇంట్లోనైనా ఉంటారు, మీ వీధిలోనైనా ఉంటారు, మీ గ్రామంలో అయినా ఉంటారు. నువ్వు ఎక్కడ పనికి పోతావు అక్కడంతా ఉంటారు. సంఘానికి వస్తే సంఘంలో కూడా ఉంటారు. ఎందుకంటే నువ్వు గాలి కొట్టించుకునే వ్యక్తివి కాబట్టి గాలి కొట్టేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అబ్బా ఏం పాడావన్న పాట, ఇక అయ్యగారు ఇట్లా ఊపిపోతాడు. ఆ బెల్లులు కూడా పనికిరాదు, ఇక్కడున్న బెల్లులు కూడా పనికిరాదు. అబ్బా ఏం చెప్పావన్న వాక్యం, ఏం ప్రసంగం చేశారు, అసలు ప్రసంగం మామూలుగా లేదన్నా అంటే చాలు. అవునా అవునా అవునా, ఇంకొక పాయింట్ ఉంది చెప్పలా, ఇంకొక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ చెప్తా, రాసుకుంటావా? అర్థమవుతుందా? ఈ మధ్య కొత్తగా రాగం కనుక్కున్నా, ఆ రాగంలో పాడాలనుకున్నా టైం అయిపోయింది. అబ్బా ఏం పాడావన్నా అంటే అబ్బా ఏం చెప్పావన్నా అంటే అట్లా అసలు మామూలుగా ఉన్నావన్నా, అసలు అబ్బా ఏం ప్రార్థన చేస్తావక్క నువ్వు అనండి, అసలు ఏం పరిచర్య చేస్తావక్క అనండి. ఇక ఊపిపోతారనమాట. జాగ్రత్త. ఎక్కడో ఒక చోట కంప చెట్లు ఉండకుండా పోతాయా? ఎక్కడో చోట ఒక్కసారి తగులుతుంది, అప్పుడు బుస్సును పోతుంది, ఒకేసారి పోతుంది, గాలంతా పోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఉన్న చోట కూడా ఉండదు, యాడికి పోతుందో తెలియదు. ఇక జాగ్రత్త సహోదరుడా, సహోదరి. మనుష్యులకు భయపడి ఏం చేస్తున్నారంటే చూడండి, అక్కడ 42లో గమనించండి. అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి గాని సమాజ మందిరములో నుండి వెలివేయబడుదమేమో అని పరిసయ్యులకు భయపడి ఒప్పుకోవడంలే. ఆ తర్వాత దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు కోరుకుంటా ఉన్నారు. మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను నచ్చాలి. మనుషులా నిన్ను నచ్చాల్సింది యేసయ్యా. ఆయన పోలికలో నువ్వు చేయబడిన వ్యక్తివి. ఆయన పోలిక చొప్పున ఏమండి ఆయన తయారు చేసుకున్నాడు, నిన్ను సృష్టించాడు. నీవు ఆయన మెచ్చగలిగే వ్యక్తిగా ఉండగలగాలి. యేసయ్య నిన్ను మెచ్చునుగాక. హల్లెలూయా. ఆ జీవితం నువ్వు చేయగలగాలి, నువ్వు కోరుకోగలగాలి. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరు, మీరైనా సరే నేనైనా సరే రాగలగాలి. హల్లెలూయా. మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది, మనుషులుగా మెప్పు మనం ఎప్పుడు కోరుకోకూడదు. మీరు
దైవజనుడైన పౌలు గారి జీవితం ఆలోచన చేయగలిగితే ఆయన ఏ రోజైనా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా అద్భుతాలు జరగలేదా? చెప్పరేమండి. పౌలు గారు అద్భుతాలు చేశాడా చేయలేదా? దెయ్యాల్ని ఎల్లగొట్టాడు, శాతపడి శక్తులు ఏమండి దూరం అయిపోయినాయి. ఈయన ఏమండి వీళ్ళని చూసే దయ్యాలు కూడా చెప్పాయి, ఏమని తెలిసిన వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు మీకు ఆలోచన దేవుని బిడ్డలారా, అంత స్థితి. అయితే ఏ రోజైనా ఆయన మనుషుల ఆలోచన తెలుసుకున్నాడా? మనుషుల మెప్పును కోరుకున్నాడా? చూడండి అన్నమాట. గలతీ పత్రిక మీ అందరికీ బాగా పరిచయమైన మాట. 10వ వచనం మొదటి అధ్యాయం. మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా? మనుషులను సంతోషపెట్టుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టినవాడిని కాను, మనుషుల మెప్పును నేను కోరుకునేవాడిని కాను, మనుషులు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా నడిపించబడాలని ఆశపడేవాడను కాను. నాకు ఒక దర్శనం ఉంది. ఆ మాట కూడా చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని. ఆయన వెళ్ళే ఆ మార్గం ఏంటి అంటే దేవుని దర్శనం ప్రకారం వెళతాడు. ఆయన నడిపించబడే మార్గం ఏమిటంటే మనుషులు కోరుకున్నది కాదు, మనుషులు ఆశించింది కాదు, దేవుని దర్శనం ప్రకారమే ఆయన నడిపించబడతాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే ఆ మాటలో ఆ రోజు చూడండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో వారంతటి వారైనను నాకు హల్లెలూయా. ఆయన చూడు ఎంత సవాలుగా సవాలుగా జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు ప్రభు మనకు దయచేయును గాక. అబ్రహాము మనుషులకు భయపడ్డా, దేవునికి భయపడ్డా? దేవునికి భయపడి కుమారుని బలిగా అర్పించాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సౌలు దేవునికి భయపడ్డా, మనుషులకు భయపడ్డా? బైబిల్ ఏమని తెలిసిన? సౌలు జనులకు జడిచి, జనులకు భయపడి, అరే నువ్వు రాజ్యాన్ని పరిపాలించే రాజువి, ఎందుకు మనుషులకు భయపడుతున్నావు? భయపడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దీవెన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ద్వారా ఏమండి దేవుని మనసులో ఉన్న ఆయన సంకల్పం నెరవేర్చబడకుండా దూరం అయిపోయింది. దేవుడు అంటాడు, నిన్ను సదాకాలం రాజుగా ఉంచాలని ఆశపడ్డా. మనుషులకు భయపడి వీళ్ళు కూడా చూడండి, మనుషులకు భయపడి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకుంటా ఉన్నారు ఈ రోజున. ఆ గుడ్డితనం యేసు నామములో ప్రభు నిర్మూలన చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల్లో యోధాని గమనిస్తే, యోధాని యేసు ప్రభు శిష్యరికంగా ఉండేదానికి చేర్చుకొని ఆ డబ్బు సంచి ఆయన చేతికిచ్చి ఏమండి ఒక రోజున ఏమని పిలిచాడు చెప్పండి? యోధాని ఏమని పిలిచాడు? చెలికాడా, తర్వాత స్నేహితుడా అని పిలిచాడా లేదా? ఎవరిని? యోధా గురించి యేసయ్యకి తెలుసా తెలీదా? ఈడే నన్ను అప్పగించేది, ఈడి ద్వారానే ఏమండి నేను సిలువ వేయబడతాను, ఈయన ద్వారానే నాకు సమస్యలు ప్రారంభమైపోతాయి అని తెలిసి ఏమని పిలిచాడు? చెప్పరామండి,
చెల్లికాడా, నా స్నేహితుడా, నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి అన్నాడు. అదే సమయంలో పేతురుని ఏమన్నాడు? పేతుని పిలిచింది ఎవరు? యేసుప్రభ కదా. పేతురుని యేసుప్రభే పిలిచాడు. యేసుప్రభే ఏమండి అపోస్తులని పేరు పెట్టాడు. ఇన్ని చేసి ఒకరోజు ఏమంటాడంటే, సాతానా నా వెనక్కి పో. ఎవరిని? ఈయన ద్వారా అప్పగించబడతానని తెలిసి ఇతన్ని ఏమన్నాడు? చెలికాడా అన్నాడు. ఈడు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానని తెలిసి ఏమన్నాడు? ఏంటి అది? చెప్పరేమండి, కీడు చేసేవాడు స్నేహితుడు అంటారా మీరు? మీరు చెప్పరేమండి, మీరు అంటారా కీడు చేసేవాడు స్నేహితుడు అంటారా? ఇప్పుడు పేతురు ఏమన్నా యోధాలాగా ఏమన్నా ప్రవర్తించాడా? బాగా గమనించండి. అక్కడ యోధా ద్వారా దేవుని చిత్తం జరగబోతా ఉంది. యోధా ద్వారా దేవుని సంకల్పం జరగబోతా ఉంది. యోధా ద్వారా యేసు ప్రభువుని గురించిన లేఖనాలు ఏమని చెప్పబడ్డాయో అవి జరగబోతూ ఉన్నాయి. ఇతడు దేవుని చిత్తానుసారమైన ఆ మాటలు ఏమంటే ఆ స్థితి కలిగి ఉన్నాడు. పేతురేమో ఆ సమయానికి ఏ స్థితి ఉందయ్యా అంటే, అతనికి మనుషుల చిత్తం, మనుషుల ఆలోచనలు, మనుషుల సంకల్పం, మనిషి యొక్క కోరికలు కోరుకుంటా ఉన్నాడు. దేవుని చిత్తం గమనించలా. ఈలాగు జరగవలెనని వ్రాయబడి ఉన్న లేఖనాలు ఎలా నెరవేర్చబడతాయి? సాతానా వెనక్కి పో అంటా ఉన్నాడు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజైనా మీ వ్యక్తిగత జీవితంలో మనుషుల ద్వారా కలిగే మెప్పుని కోరుకోకుందురుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏమండి ఘనపరచాలి, దేవుడిని హెచ్చించాలి, దేవుడిని గొప్ప చేయాలి, దేవుడే ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురావాలి. ఆ ఆశతో నడిపించబడితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు అట్టి గొప్ప కార్యం చేయునుగాక. హల్లెలూయా. ఆలోచించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి గుర్తెరగండి, ఎప్పుడు శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆ పరిస్థితులు నడిపించబడమాకండి. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన మనసుతో, ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తూ ఆత్మానుసారంగా నడిపించబడ్డం మనం నేర్చుకుందుము గాక. హల్లెలూయా. ఏ గుడ్డితనమయ్య అంటే దేవుని మెప్పును కోరుకోడు. మనుషుల ద్వారా మనుషులు ఎంతవరకు కనపరుస్తారు? ఎన్ని రోజులు కనపరుస్తారు? మనుషులు నిన్ను ఎంతవరకు ఆశీర్వదిస్తారు? మనుషుల ద్వారా కలిగే ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుంది? మనుషులు నిన్ను హెచ్చిస్తే, మనుషులు నిన్ను కనపరిస్తే, మనుషులను గొప్ప చేస్తే ఎంతవరకు ఉంటుంది? గుర్తెరగండి. మనుషుల ద్వారా కలిగే మెప్పు కోరుకోకుందురుగాక. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, అరే గుడ్డిదాన్ని తీసుకొని వచ్చి నీ అధికారికి ఇస్తే అది తీసుకొని నీ మీద దయ చూపుతాడా? దాన్ని అసలు అంగీకరిస్తాడా? గుడ్డిదాన్ని. మరి నీ అధికారే అంగీకరించింది, నేను అంగీకరిస్తానా? సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. దైవజన పౌలు గారు అంటారు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాన్ని మీరు ప్రభువుకి ఇట్టి ఆరాధన ప్రభువుకి యుక్తమైనది. ఇదే దేవుడు కోరుకున్న ఆరాధన, ఇదే ప్రభువు ఆశపడేది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ గురుడితనం ఒక్కొక్కరు నుంచి ప్రభు తీసివేయును గాక. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశం వైపు చేతులెత్తి తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడలేకపోతే కూర్చోండి, మోకరించగలిగితే మోకరించండి, అది మీ ఇష్టం.
ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన ప్రభువుకు ప్రీతికరమైనది. ప్రభు మెచ్చుకొనే ఆరాధన ఉంది, ప్రభు మెచ్చుకొనని ఆరాధన ఉంది. ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు, సహోదరుడా సహోదరి, గుడ్డిదాన్ని తీసుకుని వచ్చి మీ అధికారికి ఇస్తే అది ఆయన అంగీకరిస్తాడా? అంగీకరించి దయ చూపుతాడా? ఆలోచించి సహోదరుడా, నోరు తెరిచి ఆయన సందులో ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకో. గుడ్డిగా నీ వ్యక్తిగత జీవితం తయారైపోయిందేమో గుర్తెరుగు సహోదరుడా సహోదరి. లోకములో ఓ ఘనమైన గొప్ప వ్యక్తిని ఎంత జాగ్రత్తగా గణపరుస్తారో, ఎంత జాగ్రత్తగా గౌరవపరుస్తారో ఆలోచించు సహోదరుడా సహోదరి. మన దేవుడు ఎవరో గుర్తెరుగు. తల్లి గర్భంలో పిండముగా రూపించిన దేవుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డితనం వెలుపల శుద్ధి చేస్తారు, లోపల శుద్ధి చెయ్యరు. అంతరంగిక జీవితం శుద్ధి చేసుకోకుండా ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆలోచించు. పైన మాత్రమే శుద్ధీకరించుకొని లోపల శుద్ధీకరించబడని జీవితం జీవిస్తూ ఉన్నావా? ఆ గుడ్డితనం యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. ఒక్కొక్కరిలో నుంచి యేసయ్య తొలగించునుగాక, తీసివేయునుగాక, తీసివేయునుగాక. ఇప్పుడే ప్రభు దూరపరచునుగాక, దూరపరచునుగాక, దూరపరచునుగాక. లా లా లా. హల్లెలూయా, హల్లెలూయా. వెలుపల శుద్ధీకరించుకోవడం కాదు ముఖ్యం, లోపల 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 శుద్ధీకరించుకోగలిగితే వెలుపల కూడా శుద్ధీకరించబడతావు సహోదరుడా సహోదరి. అందరం ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, ప్రభువా, నా లోపల జీవితాన్ని శుద్ధీకరించు నాయనా, నా అంతరంగిక జీవితాన్ని శుద్ధీకరించు ప్రభువా. అయ్యా, నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి. అంతరంగములో స్థిరమైన మనసును కోరుకునే దేవుడు, అంతరంగములో పరిశుద్ధతను కోరుకునే దేవుడు. ప్రభువా, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేసుకోగలిగితే, ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు, ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా అదిగో నీ ప్రక్కలో నిలిచవన్నాడు. నీ వెన్ను తట్టి బలపరచాలని, నీకు కృప ప్రసాదించాలని, నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను బలపరచాలని, అభిషేకంతో నింపాలని, అభిషేకించాలని అదిగో అదిగో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నా శిబాకార లిబాబానా శిబాంధ్రబాక లిబాబానాబా. Praise, hallelujah, hallelujah, hallelujah. ఆలోచించు. సహోదరుని ద్వేషించే ఆ గుడ్డితనం నీలో ఉందా? గుడ్డిదాన్ని అప్పిస్తే నీ అధికారం అంగీకరిస్తాడా? ఆలోచించు. సహోదరుని ద్వేషించే స్వభావం ఒక్కొక్కరిలో దూరమైపోవునుగాక. యేసయ్య ఆ కృప దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. యేసు నామములో, యేసు నామములో ప్రభు కృప దయచేయునుగాక, కృప దయచేయునుగాక.
సహోదరుని ద్వేషించి ఆ గుడ్డితనం తొలగించబడాలి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నా ప్రభు నీ మనసును అదుగో ముడుతూ ఉన్నాడు, నీలో పరివర్తన కలుగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా అదుగో ఆ గుడ్డితనాన్ని తొలగించాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకుంటూ ఉన్నావా? ఆ గుడ్డితనం నిన్ను పట్టి పీడిస్తుందేమో గుర్తెరుగు. ఎప్పుడు మనుషులు నన్ను గొప్ప చెయ్యలేదే, మనుషులు నన్ను పొగడలేదే, మనుషులను ఏమండి గుర్తెరుగు. ఏ స్వభావం నీకుందో గుర్తెరుగు. మనుషులను కొనియాడలేదే, మనుషులను గణపరచలేదే, మనుషులను గొప్ప చెయ్యలేదే, మనుషులను మెచ్చుకోలేదే అనుకుంటూ ఉన్నావా? గుడ్డివాడివి నువ్వు గుడ్డివాడివి. నా ప్రభువు నిన్ను మెచ్చుకొనును గాక, నా ప్రభువే నిన్ను గొప్ప చేయును గాక, నా ప్రభువు నిన్ను గొప్ప చేయును గాక. యెహోషువతో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఆలోచించు, ప్రభు ద్వారా కలిగే గొప్పతనం నీకు కావాలా? మనుషుల ద్వారా కలిగే ఆ గొప్పతనం నీకు కావాలా? ఏది కోరుకోగలుగుతూ ఉన్నావు? ఏది ఆశపడగలుగుతూ ఉన్నావు? మనుషులు మెప్పుని కోరుకుంటూ గుడ్డివాడిగా నడిపించబడుతూ ఉన్నావేమో. ఆలోచించు. ఆ ఆరాధన యేసయ్యకి మెచ్చుకునేది కాదు, యేసయ్యకు ప్రీతికరమైనది కాదు, యేసయ్య కోరుకునేది కాదు, యేసయ్య ఇష్టపడేది కాదది. ఆ గుడ్డితనం నీలో నుంచి తొలగించబడును గాక, తొలగించబడును గాక, తొలగించబడును గాక. ఇప్పుడే నా ప్రభు ఆయన కృపను కుమ్మరించును గాక, అభిషేకాన్ని కుమ్మరించును గాక. ఓ గా బా నా శిబాకర లిబాబా నామా నా దుష్మాందును బాకర లిబాబా నా బాకర లిబాబా నా బా. తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రము నాయనా. ఇప్పటి వరకు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిపించారు నాయనా. ఈ ఆరాధనకి ఆశతో కూడి వచ్చిన నీ బిడ్డలతో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రము నాయనా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని ఈ వాక్య భాగము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రము నాయనా. అయ్యా, పాత నిబంధన కాలములో భక్తులు ప్రభా నాయనా పశువులను జంతువులను బలిగా అర్పించేవారు ప్రభా. మీ స్తోత్రం. ఈ కొత్త నిబంధన కాలములో నీ బిడ్డలమైన మేము ప్రభా అయ్యా ఆ విధముగా అర్పించే నాయనా క్రియ లేకుండా అయ్యా మా శరీరాలను సజీవ యాగముగా మీకు సమర్పించి మిమ్మల్ని ఆరాధించాలని, సేవించాలని, ఘనపరచాలని మీరు కోరుకుని మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టినట్లుగా నీ రక్తం చేత కడగబడిన నీ బిడ్డలమైన మేము ప్రభా ప్రతి స్థలములో ప్రతి క్షణమున మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి అయ్యా మిమ్మల్ని సేవించినప్పుడు మా ద్వారా మీకు సంతోషము కలుగుతుంది ప్రభా. మేము మిమ్మల్ని ఆరాధించినప్పుడు మా ద్వారా మీకు ఆనందము కలుగుతుంది ప్రభా. ఆ విధముగా నీ బిడ్డలమైన మేము నడుచుకోవాలని మీరు కోరుకున్నారు తండ్రి. మీకు స్తోత్రము నాయనా. అయ్యా మీ సన్నిధికి వచ్చి మేము మిమ్మల్ని ఎలా సేవిస్తున్నామో, ఎలా ఆరాధిస్తున్నామో నా తండ్రి మా స్థితిగతిని ఎరిగిన దేవుడివై వాక్యము ద్వారా మీరు హెచ్చరించారు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని గద్దించారు తండ్రి. మరొక్కసారి ప్రభువా మా ఆరాధనలో ఎన్ని లోపాలు ఉన్నాయో మీరు తెలియచేశారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. నా ప్రభువా, సొలొమోను మిమ్మల్ని బలి అర్పించి ఆరాధించినప్పుడు
తను అడిగిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు తనకు మీరు అనుగ్రహించారయ్యా. ఈ రోజున ప్రభువా అయ్యా, హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధించక మీరిచ్చే ఆశీర్వాదాలు అనుభవించలేని నీ సహాయమైన స్థితిలో నీ బిడ్డ నడిపించుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రము నాయన. అయ్యా, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పిస్తే అది అంగీకారం అవుతుందానని, కుంటి దానినైనను రోగము గల దానినైనను బలిగా అర్పిస్తే అది దోషము కాదా? అట్టివి నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీ ఎడల దయచూపునా అని మీరు అడుగుతూ ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రం, స్తోత్రము నాయన. నా ప్రభువా అయ్యా, ఈ ఆరాధనలో నాయన మేము పైకి భక్తి కలిగిన వారముగా కనబడుతూ ఉన్నాము, పైకి మంచిగా కనబడుతూ ఉన్నాము. కానీ మా లోపల ప్రభువా మంచితనం అనేది లేదు నాయన. అంతరంగములో నా ప్రభు అనేకమైన నా ప్రభు దోషాలు, పాపాలు మా అంతరంగములో కనబడుతూ ఉన్నాయి. మీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నవి నాయన. పైకి భక్తి కలిగిన వరముగా కనబడుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. అట్టి ఆరాధన మీకు ఇష్టమైనది కాదు నా దేవా. మీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మా అంతరంగాన్ని పరిశుద్ధపరచండి. మా అంతరంగములో నూతనమైన మనసును మీరు పుట్టించండి ప్రభువా. మా అంతరంగము నూతన పరచబడిన వారమై ఆత్మతో, మనస్సుతో, పరిశుద్ధమైన హృదయముతో మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి, కీర్తించినప్పుడు మా ఆరాధన ద్వారా మీరు మహిమను పొందాలి. మేము ఆరాధిస్తూ ఉండగా మీ దయ, కనికరము, ప్రేమ, వాత్సల్యంతో మా కొరకు మీరు దాచి ఉంచిన మేలన్నీ మేము పొందుకోవాలి. అట్టి ఆరాధన చేయటానికి నాకు, మా అందరికీ మీరు సహాయము చేయండి. యేసయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రము నాయనా. నీ బిడ్డలు మనం చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా సహోదరుని ఎడల ద్వేషం ఉంచుతూ ఉన్నారు, ద్వేషము కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే నా ప్రభువా, మా ఆరాధన మీకు ఇష్టమైనదిగా కనబడట్లేదు నాయనా. అయ్యా, ఈ ఆరాధనలో వాక్యం ద్వారా హెచ్చరించారు ప్రభువా. సహోదరుల మీద ఉన్న ద్వేషాన్ని, ఆ గుడ్డితనాన్ని మీ రక్తముతో కడిగి అయ్యా, ప్రతి ఒక్కరిలో ఉన్న ద్వేషాన్ని మీరు తొలగించి అయ్యా, కుటుంబములో అందరూ నాయన మిమ్మల్ని పూర్ణ మనసుతో ఆరాధించాలి. ఆ విధమైన కృపను మీరు అనుగ్రహించండి యేసయ్యా. మీకు స్తోత్రం, స్తోత్రము నాయన. అయ్యా, మనుషుల మెప్పుని మేము కోరుకొనక మీ మెప్పునే కోరుకొని మిమ్మల్ని ఆరాధించి సేవించేటట్లుగా సహాయము చేయను తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రము నాయన. నీ బిడ్డలమైన మేము ఆత్మతో, మనసుతో ఆరాధించినప్పుడు నా ప్రభువా, సియోనులో నుండి, సింహాసనములో నుండి మా మధ్యలోకి మీరు దిగివచ్చి మేము మిమ్మల్ని కనపరుస్తూ ఉండగా, మేము మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉండగా, నీ రక్తం చేత కడగబడిన బిడ్డలని అన్ని విషయాల్లో మీరు కనపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. ఈ ఆరాధనలో మీరు గొప్ప చేయడం ప్రారంభించినందుకు మీకు స్తోత్రము నాయన. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రము నాయన. వాక్యం విని తీర్మానం చేసుకున్న నీ బిడ్డలు నా ప్రభువా, ప్రాణాత్మ దేహాలను సజీవ యాగముగా మీకు సమర్పించుకొని మీకు ప్రీతికరమైన ఆరాధన చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. మీకు స్తోత్రం. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన మీ సేవకులకు మంచి ఆరోగ్యమునివ్వండి. మీ సేవకుల నోట పలికించిన మాట నీ బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీ సేవకుల్లో మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.